చివరి మాట. లక్ష్మి వయస్సు 60కి చేరువలో ఉంది. ఆమెకు జీవితం అంటే ఉదయం లేచి గిన్నెలు తోముకోవడం, గుమ్మం కడగడం, తనకోసం కాకపోయినా ఎవరైనా వస్తారేమో అని 2 రకాల కూరలు వండటం. భర్త పోయాక ఆమె ప్రపంచం ఆ 4 గోడలకే పరిమితమైంది. ఆమె చూపు ఎప్పుడూ గేటు వైపే ఉండేది. ఎవరైనా వస్తారని కాదు. ఎవరైనా తనని ఇంకా గుర్తుపెట్టుకున్నారని నమ్మడం కోసం. లక్ష్మికి 2 కొడుకులు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు. సిటీలో కాపురాలు. ఆమెకు నెలకు కొంత డబ్బు పంపేవారు. కాని ఆమెకు కావాల్సింది ఫోన్ పే లో వచ్చే డబ్బులు కాదు. ఫోన్ రింగ్ అయినప్పుడు వినిపించే అమ్మా ఎలా ఉన్నావు అనే చిన్న పలకరింపు. కాని ఆమె ఫోన్ చేసినప్పుడల్లా వినిపించే సమాధానం ఒక్కటే. అమ్మా ఇప్పుడు మీటింగ్లో ఉన్నాను. మళ్ళీ చేస్తా. ఆ మళ్ళీ అనేది ఆ రోజులో ఎప్పుడూ రాదు. శనివారం వస్తే చాలు లక్ష్మికి ఆశ. కొడుకులు వస్తారేమో అని ఆవకాయ పెట్టి గారెలు వేసి ఎదురుచూసేది. ఆదివారం సాయంత్రం ఆ గారెలు గట్టిపడిపోతుంటే తన గుండె కూడా అంతే భారంగా మారేది. ఒక మంగళవారం రాత్రి లక్ష్మికి ఒళ్ళు కాలిపోయేలా జ్వరం వచ్చింది. వణుకుతున్న చేతులతో పెద్ద కొడుక్కి ఫోన్ చేసింది. అమ్మా బాబుకి హోంవర్క్ చేయిస్తున్నాను. కొంచెం బిజీ. ఏమైనా కావాలా అన్నాడు విసుగ్గా. ఏమీ లేదురా. జాగ్రత్త అని ఫోన్ పెట్టేసింది. చిన్న కొడుకు ఫోన్ అసలు కలవలేదు. ఆ రాత్రి ఆమెకు అర్థమైంది. తను వాళ్ల జీవితాల్లో ఒక అవసరం కాదు, కేవలం ఒక బాధ్యత మాత్రమేనని. మెల్లగా తన పాత డైరీ తీసింది. వణుకుతున్న అక్షరాలతో ఇలా రాసింది. నా పిల్లలు చెడ్డవాళ్లు కాదు. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. కాని వాళ్లకి అమ్మ కంటే చేయాల్సిన పనులు చాలా ఎక్కువగా ఉన్నాయి. నేను వాళ్లకి భారమవ్వకూడదు అనుకున్నాను. అది ఈరోజే తీరుతోంది. మరుసటి రోజు ఉదయం పాలు లోపలికి వెళ్లలేదు. పేపర్ గేటు దగ్గరే ఉంది. పక్కింటివాళ్లు తలుపు బద్దలు కొట్టి చూసేసరికి లక్ష్మి శాశ్వత నిద్రలోకి జారిపోయింది. ఆమె ముఖం ప్రశాంతంగా ఉంది. బహుశా ఏ నిరీక్షణ లేకపోవడం వల్లనేమో. కొడుకులు పరుగున వచ్చారు. బంధువులతో ఇల్లు నిండిపోయింది. ఆ ఏడుపులు, పెడబొబ్బల మధ్య చిన్న కొడుకు కంట ఆ డైరీ పడింది. చివరి పేజీలో కేవలం 2 వాక్యాలు ఉన్నాయి. నన్ను క్షమించండిరా. మీరు బిజీగా ఉన్నారని తెలిసికూడా మీకు ఫోన్ చేసి ఇబ్బంది పెట్టాను. ఇకపై మీ పనులకు నా వల్ల ఆటంకముండదు. జాగ్రత్త.